ధ్యానస్థం చ హరిం దృష్ట్వా పితామే విస్మయం గతః పర్యపృచ్ఛత దేవేశం శ్రీనాథం జగత్పతి. బ్రహ్మగారికి సందేహం వచ్చింది. మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడగదాం అనుకున్నాడు. ఆయన ధ్యాన నిమీలితాక్షుడై ఉన్నాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు. నేను దగ్గరికి వెళ్తే ఈయనతో ఎవరినో ధ్యానం చేస్తున్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు కాసేపు ఊరుకుని ఆయన కళ్ళు తీసి తెలిసిన తర్వాత, తండ్రి నేను ఏదో ప్రశ్న అడగడానికి వచ్చావు అన్నాను, మరి నువ్వేమో ఎవరినో ధ్యానం చేస్తున్నావు, ఎవరిని మీరు ధ్యానం చేస్తున్నారు స్వామి చెప్పండి అని మహావిష్ణువుని అడిగాడు. కారణం సర్వలోకానాం దేవదేవం జగద్గురు, నీవే సమస్త దేవతలకి ప్రభువి, వాసుదేవుడివి, జగద్ రక్షకుడివి. నిన్నే మేమందరం అనుసరించి నీ ఆశ్రయం పొంది మేము తరించాలి అనుకుంటే నువ్వు మళ్ళీ ఎవరినో తపస్సు చేస్తున్నావు కదా, నువ్వు ఎవరి గురించి తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఆయన సమాధానం చెబుతూ, ఆయన అదేం కాదు, నువ్వు మనందరము కూడా ఆ జగదంబ యొక్క కోరిక మేరకు మనం పనులు చేస్తున్నామే తప్ప మనమందరం ఎవరూ స్వతంత్రులం కాదు. చాలా విషయాలన్నీ దానిలో ఉన్నాయి వరుసగాను. సృష్టి స్థితి లయములు అనేటువంటి కార్యక్రమాన్ని చేయడానికి మనని ఆయా పనులలో నియోగించింది అమ్మవారు. నువ్వు సృష్టి చెయ్యి అని నీకు పురమాయించింది, రక్షణ చెయ్యి అనేటువంటి బాధ్యతను నాకు అప్పచెప్పి, సంహారం చెయ్యి అని పరమేశ్వరుడికి అర్పించింది. ఇలాంటి ప్రపంచంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు గొప్పవాళ్ళం, మనం త్రిమూర్తులం అని మనం విరవేయకూడదు. మనందరం ఆ తల్లి యొక్క ఆజ్ఞని పరిపాలించేటువంటి సేవకులం. ఆ తల్లి మనందరినీ కూడా మన ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో నియోగించింది కనుక తదధీనా వయం సర్వే వర్తామహ సతతం విభో. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఆవిడికి అధీనంగా ఉండి మనం అందరం వ్యవహారం చేయాల్సిన వాళ్ళము అని చెప్పారట. ఎందువల్ల అంటే, నేను చాలా కాలం తపస్సు చేస్తున్నాను, ఎందువల్ల ఆవిడ అనుగ్రహం కావడం కోసం. నేనే స్వతంత్రుని అయితే ఇలాంటి మత్స్య కూర్మ వరాహాది ఎత్తు జన్మలు ఆ నీచమైనటువంటి శరీరాల్లో జన్మించాలని నేను అనుకుంటానా? ఈ మహారాక్షసులతో యుద్ధాలు చేయాలి అని కోరుకుంటానా? స్వాతంత్ర్యమే నాకు ఉంటే, నేను స్వతంత్రుణ్ణే అయితే ఇన్ని అవతారాలు ఎత్తాలని గాని, ఇంతంత గొప్ప గొప్ప రాక్షసులతో సంహారం చేసి వాళ్ళందరితోటి విరోధం తెచ్చుకుని వాళ్ళతో యుద్ధాలు చేసి వాళ్ళ చేత గొప్ప దెబ్బలు తిని ఇంత దుఃఖాన్ని నేను పొందాలి అనుకుంటానా? ఇవన్నీ కూడా నా స్వాతంత్ర్యం లేదు, ఆవిడ ఇచ్చ కోసం ఆవిడ ఎలా అనుకుంటుందో అలా జరుగుతోంది అనేటువంటి విషయాన్ని చెప్పి వాళ్ళకి చెప్పి, తపశ్చరామి సతతం తదధీనోస్మ్యహం సదా కదాచిత్ సహలక్ష్మ్యాచ విహరామి యథాసుఖం కదాచిత్ దానవైస్సార్థం సంగ్రామం ప్రకరోమ్యహం అని. ఒకప్పుడు మహాలక్ష్మితో ఆనందంగా జీవిస్తాను, ఒకప్పుడు మొదటైతే బాధ రాక్షసులతో ఘోరమైన యుద్ధంతో దెబ్బలు తిండి యుద్ధం చేస్తూ ఉంటాను. ఇదంతా నా స్వాతంత్ర్యం అయితే నాకు యుద్ధం ఎందుకు, నేను ఎందుకు చేయాలనుకుంటాను? మత్స్య కూర్మాది శరీరాలు ధరించవలసినంత పనే ఉంది కనుక ఎవరికి ఎందుకు కూడా తిరియజ్ఞోనుల్లో పుట్టాలి అని ఎవరు అనుకోరు. నా అంతటి వాడికి కూడా అది తప్పలేదు అంటే ఆ తల్లి యొక్క ఆజ్ఞ, ఆవిడ యొక్క ఆదేశం ప్రకారం నా కస్యాపి ప్రయోలోకే తిరియజ్ఞోనిషు సంభవ నాభవం స్వేచ్ఛయా వామ వరాహాదిషు యోనిషు. ఇలాగ పొట్టిగా వామనుడుగా పుట్టడం లేదా వరాహావతారం ఎత్తడం ఇదంతా నేను కావాలనుకున్నదా కాదు, ఆవిడ అనుగ్రహం చేత ఆవిడ చెప్పింది ఆచరించాల్సి వచ్చింది. అందుచేత నేను పొందేటువంటి అనేక రకాలైన పరిస్థితులు, విషమ పరిస్థితులు కొన్ని, శుభ పరిస్థితులు కొన్ని. దేవతలందరూ నన్ను స్తోత్రం చేసి నువ్వే మా నాయకుడివి అన్నారు, బాగా ఆనందంగానే ఉంది. తర్వాత యుద్ధం చేయాలంటే నువ్వే చేయి అన్నారు, ఆ హయానున అవతారం ఎత్తవలసి వచ్చింది. అంటే హయగ్రీవ అవతారంతో ఆరంభం ఈ కథ ప్రారంభం. అంటే హయగ్రీవ అవతారంలో ఉండేటువంటి ప్రధాన అంశం ఏమిటి అంటే, శ్రీ మహావిష్ణువు తల తెగిపోయింది, శిరస్సు లేకుండా ఉండేటువంటి మహావిష్ణువుకి ఎక్కడో పడుకునేటువంటి ఒక గుర్రం తలను తీసుకొచ్చి దాన్ని అతికించారు. అప్పుడు ఆయన హయగ్రీవుడిగా పుట్టాడు. ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది అంటే నేను స్వతంత్రున్నయ్యా, నేను స్వాతంత్ర్యమే ఉంటే నా శిరస్సు పోవాలని శాఖ కిరీట కుండలాలతో శోభించేటువంటి శిరస్సుగా పోయి నేనేదో ఒక గుర్రముఖంతో తయారవ్వాలి అని నేను అనుకుంటానా? అది నాకు ఉండే. హయాననోహం పరికీర్తితశ్చ ప్రత్యక్షమేతత్వ లోకకర్త. నేను హయగ్రీవ అవతారాన్ని ఎత్తాల్సి వచ్చింది. ఇది ఎవడైనా కావాలని అనుకుంటానా? చేత మనమందరం ఆ తల్లి అధీనంలో ఉన్నాం. తస్మాత్ నాహం స్వతంత్రోస్మి శక్త్యధీనోస్మి సర్వదా. అది ప్రధానమైన మాట. మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మహావిష్ణువు అంతటి వారే స్వయంగా ముందు చెప్పిన మాట ఏంటి అంటే, నేను స్వతంత్రుడిని కాదు, నేను శక్తికి లోబడి ఉన్నాను. తామేవ శక్తిం సతతం ధ్యాయామి చ నిరంతరం. ఆ శక్తినే నేను ధ్యానం చేస్తున్నాను అని మహావిష్ణువు బ్రహ్మగారికి చెప్పారు, బ్రహ్మ నాకు చెప్పారు. ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను అన్న నారదుడు వ్యాసుల వారికి చెప్పారు. అంచేత మహావిష్ణువు బ్రహ్మగారికి చెబితే, బ్రహ్మ నారదుడికి చెబితే, నారదుడు వ్యాసుల వారికి చెప్పారు. ఎవరిని స్తోత్రం చేయాలి అంటే అమ్మవారినే
ధ్యానం చేయాలి, అమ్మవారినే శరణు వేడాలి, నారద పరతరంకించి ధ్యానాన్ని కమలోత్సవ అని నారదుల వారు సమాధానం చెప్పారు. దానివల్ల సమాధానం విని ఋషులందరూ అడిగారు. వీళ్ళందరూ ఆయన తర్వాత చేసుకున్నాడు, నా వ్యాసుల వారికి మనస్సుకి పరితాపం పోయి ఆయనకి శాంతి వచ్చింది అని తర్వాత కథలో వెళ్తారు. వెళ్ళేసరికి వ్యాసుల వారంతటి వారికి మనస్తాపం కలిగిందన్నారు. నారదుడి దగ్గరికి ఆయన సమావేశం అడిగారన్నారు. ఆయన ఏదో మహావిష్ణువు ఈ రకంగా చెప్పాడు, అమ్మవారిని ధ్యానం చేస్తున్నాను అన్నారు. ఎంత బాగానే ఉంది, కానీ ఆ మధ్యలో కథలో నేను హయాను నుండి అయ్యాను, మధుకైటపులతో యుద్ధం చేశాను అని 2 మాటలు చెప్పావు. ఆ మాటలు ఏవో నాకు వివరంగా వినాలని ఉన్నాయి అని. అంటే రాబోయే కథకి వీటిక్షేపం చేస్తారు. నేను హయానుడుగా పుట్టాను అంటే హయగ్రీవావతారం ఎత్తాను అంటే ఆ కథ ఏమిటండి, హయగ్రీవుడిగా మీరు ఎందుకు వచ్చారు, ఆ కథ వివరాలు మాకు చెప్పండి అని ఒక ప్రశ్న. అలాగే మధుకైటపులు అనేటువంటి మహారాక్షసులతో ఘోరమైన యుద్ధాన్ని చేశాను, వాళ్ళెవరు, వాళ్ళతో మీరు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, మధుకైటపు వృత్తాంతం ఏమిటి అనేది 2వ ప్రశ్న. ఆ 2 కథలు ఇవాళ చదువుకుంటే మనం ఈ కాలాన్ని సద్వినియోగం చేసిన వాళ్ళమే అవుతాం. అంచేత పరిపూర్ణమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలన్నీ వరుసగా వస్తూ ఉంటాయి. దేవదేవుడి యొక్క చరిత్రలో కదాచిత్ దారుణం యుద్ధం కృత్వా దేవ సనాతన 10 వర్ష సహస్రాన్ని పరిశ్రాంతో జనార్దన అని ప్రారంభం చేస్తారు కథని. సంగ్రహంగా చెప్పుకోవాలి అంటే, ఒకప్పుడు రాక్షసులతో మహావిష్ణువు పరిపూర్ణంగా యుద్ధం చేశారు. ఎంతకాలం అంటే 10,000 సంవత్సరాలు యుద్ధం చేశారు. చాలా అలిసిపోయాడు. ఒక సమతలమైన ప్రదేశం, ఓ చదునుగా ఉండేటువంటి ప్రదేశంలో చాలా అలసిపోయి తన ధనస్సుని గడ్డం కింద ఆంచుకుని దాని మీద కాస్త రెస్ట్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ అక్కడే నిలబడ్డారట. ఆ నిలబడుతూ ఉండగానే చిన్న యోగ నిద్ర ఆయనకి, చిన్న మగత నిద్రగా నిద్ర వచ్చింది. తత్వా భారం ధనుష్కోట్యాం నిద్రామాప రమాపతి. ఆ ధనుష్కోటి అనే మాటకి అర్థం ధనుస్సు యొక్క చివర, అంటే విల్లు యొక్క చివర గడ్డానికి ఆంచుకుని దాని మీద విశ్రమించి అక్కడే నిద్రపోయాడు. ఈ సందర్భంలో ఆ కాలేన కియత దేవా సర్వే సమాసవాహ బ్రహ్మేశ సహితా సర్వే యజ్ఞం సముద్యత. ఈ సందర్భంలో దేవతలందరూ కలిసి, బ్రహ్మాది దేవతలందరూ కలిసి మనం యజ్ఞం చేసుకుందాము అనే సంకల్పంలో ఉన్నారట వాళ్ళందరూ. ఈయన ఇక్కడ ఉన్నాడు రాక్షసుల లోకంలో, ఇక్కడ రాక్షసులతో యుద్ధం చేసి విశ్రాంతితో తీసుకుంటున్నాడు, ఈ విషయం వాళ్ళు గుర్తించరా. వాళ్ళందరికీ మనకందరం యజ్ఞం చేద్దాము అనేటువంటి ఆలోచన చేసుకున్నారు. యజ్ఞ పురుషుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు కదా, యజ్ఞ ఫలభోక్త ఆయన కనుక ఆయన దగ్గరికి వెళ్ళి వైకుంఠ లోకానికి వెళ్ళి ఆయన అనుజ్ఞ పొంది, స్వామి మీ అనుజ్ఞ చేత మేము అందరం యజ్ఞాలు చేద్దామని అనుకుంటున్నాము అని వీళ్ళందరూ అనుకుని బ్రహ్మాది దేవతలు అందరూ వైకుంఠానికి వెళ్ళారు. ఆ వైకుంఠంలో ఆయన లేడు, అక్కడ ఖాళీ, ఆయన అక్కడ లేడు. గతాహ సర్వేత వైకుంఠం ద్రష్టం దేవం జనార్దనం. దేవకార్యాలు సిద్ధించడం కోసం యజ్ఞాలు చేయాలి. యజ్ఞ ప్రధాన సంస్కృతి భారతీయ సంస్కృతి. అన్ని కార్యాలు యజ్ఞాలతోటే ముడిపడి ఉన్నాయి. అంచేతనే సహయజ్ఞా ప్రజా సృష్వా ప్రజోవాచ ప్రజాపతి అని యజ్ఞాలు మనుష్య సృష్టి సమానంగా జరిగింది. అనేన ప్రసవిష్యధ్వం ఏషవో స్పృష్ట కామతుకు. ఈ యజ్ఞాలు చేయండి, దీనివల్ల మీ కోరికలు తీరుతాయి అని బ్రహ్మగారు మనకి ఉపదేశం చేశారు కనుక మనందరం యజ్ఞాలు చేద్దాం అనుకున్నారు. వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠంలో విష్ణుమూర్తి దర్శనం కాలేదు. పరిచయం ఆలోచించారు. చూసిన తర్వాత యోగ దృష్టితో చూస్తే ఓహో ఇక్కడ ఉన్నాడు అనుకున్నారు. యుద్ధం అయిపోయిన తర్వాత విశ్రాంతి స్థితిలో ఉన్నారు. తదృశస్తే తదా ఈశానం యోగ నిద్రావశం గతం. యోగ నిద్రను పొందేటువంటి ఆ మహావిష్ణువుని చూశారు. నిద్రపోతున్న వాడిని లేపకూడదు. పురాణాల దగ్గర మీకు వచ్చేటువంటి ఇంకొక ధర్మ సూక్ష్మం కూడా మనం ఆలోచించుకోవాలి. ఆనాడు ఇప్పుడు ఈ పురాణంలో చాలా కథలు ఉన్నాయి. అనేక మంది రాక్షసుల పేర్లు, అనేక మంది దుర్మార్గుల పేర్లు ఇవన్నీ వస్తాయి. వారందరూ తప్పులు చేశారు. వారందరినీ శిక్షించడానికి దేవతలందరూ అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారి అనుగ్రహం పొంది వీళ్ళందరూ ఆ శిక్షల రక్షణ చేశారు, దుష్ట శిక్షణ చేశారు. ఒక మాటతో పురాణం అయిపోయినట్టే లెక్క. ఏం చెప్పినా అది శ్రీమద్ రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, లేదా అష్టాదశ పురాణాలు కావచ్చు, ఎక్కడైనా సరే చాలా మంది దుర్మార్గులు లోకకంటకులుగా తయారయ్యారు. వాళ్ళ బారి నుంచి లోకాన్ని రక్షించడం కోసం కొంతమంది సత్పురుషులు దేవతల్ని ప్రార్థించి వారి యొక్క అనుగ్రహం చేత ఆ దుర్మార్గులందరినీ శిక్షించుకుని వారి బారి నుంచి బాధలు పడకుండా బయటపడి సుఖంగా జీవించారు. ఇది కార్యక్రమం. దీనికోసం పురాణాలు ఎందుకు అనే మాట వస్తుంది. ఎంతమంది ఇన్ని కథలు ఎందుకు? ఏదో ఒక కథ చెప్పారు, ఆ కథలో వాడు దుర్మార్గంగా బాధ పెట్టాడు లోకాన్ని. ఓ రావణాసురుడు లోకానికి కంటకుడుగా ఉన్నాడు, ఒక తారకాసురుడు లోక కంటకుడుగా ఉన్నాడు, లేదా దుర్యోధనుడు ఉన్నాడు, శిశుపాలుడు ఉన్నాడు, దంతవక్రుడు ఉన్నాడు. ఎన్ని కథలు ఎందుకండి? ఎవరైనా సరే దుర్మార్గులు
లోక పీడ చేస్తున్నారు. వాళ్ళని భగవంతుడు శిక్షించారు, లోకాన్ని రక్షించారు. ఓ ముక్కతో అయిపోయింది కదా అంటే దానిలో మనం ఆచరించాల్సిన ధర్మ సూక్ష్మాలు అంతర్లీనంగా ఉంటాయి. వాటిని మనం పట్టుకోవాలి. కథ మీద దృష్టి మాత్రం పెట్టుకుని కథను ఒక్కటే తెలుసుకోవడం కాదు. కథ నడుస్తూ నడుస్తూ దానిలో మనం చేయాల్సినటువంటి ధర్మాలు, మనం తెలుసుకోవాల్సినటువంటి అమూల్యమైన విషయాలు ఇవన్నీ అంతర్లీనంగా సాగుతూ ఉంటాయి. వాటిని మనం పట్టుకుంటూ ఉండాలి, వదిలేయకూడదు కథాభాగంలో. అలాగే ఈ శ్రీ మహావిష్ణువుని వాళ్ళందరూ అడిగిన తర్వాత ఆయనేమో అలా నిద్రపోతున్నట్టుగా దర్శనం ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని దేవేంద్రుడు గారు బ్రహ్మగారిని అడిగారు. తానువాచ తత శక్రః కిం కర్తవ్యం. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలని ఆయన లేపి ఆయన్ని రక్షించమని అడగచ్చుగా అని అంటే, నిద్రపోతున్న వాడిని లేపకూడదు అనేది ధర్మం. నిద్రాభంగం చేయడానికి వీల్లేదు. మనం ఆ శ్రీ మహావిష్ణువు నిద్రపోతూ ఉంటే ఆయన ఏమంటే లేపేస్తే ఆయన మన మీద కోపం చూపించి మనం వచ్చిన పని అవదుగా, పైగా ఆయన కోపానికి గురవుతాం. అంచేత నిద్రాభంగం గాని, దంపతుల మధ్యలో కలహం గాని ఇలాంటివి ఏమీ పనికిరాదు అని ఒక ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకుని నిద్రాభంగము, కథాఛేదము, దంపత్యో కలహ ఇలాంటి వాటినన్నింటినీ కూడా ధర్మశాస్త్రం నిషేధించింది. అలాంటివి ఏమీ చేయకూడదు అన్న. అలాంటి అంచేత ఆయన నిద్రపోతున్నాడు కాబట్టి ఆయన మనని లేపకూడదు అన్నారు. మరి ఎలాగా లేపకుండా ఉంటే మన పని అవడం ఎలాగా? మనం యజ్ఞం చేయాలి, ఆయన్ని పిలవాలి, ఆయనకి ఆహుతులు ఇవ్వాలి. శ్రీ మహావిష్ణువే పరమాత్మనే ఏదన్నా మమా అని మనం ఆయనకి ఆహుతులు ఇస్తే ఆయన మనని రక్షిస్తాడు. కానీ ఆయన లేచే పరిస్థితి ఏముంది? ఆయన ఎవరు లేపుతారు అని ఆలోచించుకుని వీళ్ళందరూ చిన్న చిన్న తమాషా చేద్దాం అనుకున్నారు. ఒక వమ్రి అంటే ఓ చెదపురుగుని సృష్టించారు. మా చేతికి మట్టి అంటుకోకుండా పక్కవాడి చేతి తప్పుడు పని చేయిస్తే అప్పుడు మనం దానిలో లాభాన్ని పొందుతాం, కానీ నష్టం మన వరకు రాదు అని ఒక వమ్రి అంటే ఓ చెదపురుగుని సృష్టించారు. దాన్ని ప్రార్థించారు. ఓ పురుగా అన్నారు. ఏం చేయాలి? నన్ను ఎందుకు పిలిచారు, ఎందుకు సృష్టి చేశారు అంటే, అది ఆ చిన్న చూడండి, ఆ తాడు ఉంది కదా, ధనుస్సు గట్టిగా లాగి పట్టుకుని నారుతాడు. ఆ విల్లి తాడు ఉంది, ఆ తాడుని వెలిగా కింద కొరికే అది పోతే ధనుస్సు కదులుతుంది. కదిలిన వెంటనే ఆయనకి నిద్రాభంగం వస్తుంది, ఆయన లేస్తాడు. లేచిన వెంటనే మా పరిస్థితి మేము ఏదో అడుకుంటాం, మా పని మేము చూసుకుంటాం, నువ్వు కాస్త ఈ ఉపకారం చెయ్యి అని అంటే, అజంది చాలా తెలివైంది. మరి అది అయితే నాకేంటిట అని నేను ఈ పని చేశాను. ఆ మహావిష్ణువు నిద్రపోతూ ఉండేటువంటి ఆ ధనుస్సు యొక్క వింటి తారిని కొరికేశాను. కొరికితే నాకేంటి లాభం? ఒకవేళ ఆయనకి కోపం వస్తే ఆయన ఆగ్రహ జ్వాలలో నేను మాడిపోతాను. చేశాను అనుకోపోని, చేసినందువల్ల నాకు ప్రతిఫలం ఏదైనా ఉండాలి కదా, నాకేమిటి లాభం అని అడిగింది ఆ వమ్రి. దానికి ఎప్పుడు ఇదే భక్షితే అగ్రే తదా అనిమ్నం గమిష్యతి శరాసనం. అది ఎప్పుడైతే నువ్వు అగ్రం కొరికేసావో అది స్ట్రైట్ గా తయారైపోతుంది. అనేసరికి ఆయన శిరస్సు కాస్త దాని మీద రెస్ట్ చేసుకుంటున్నాడు కనుక ఆయన కదులుతాడు. కదిలితే ఆయనకి నిద్రలోంచి వెలుగు వస్తుంది అని అనుకున్నాడు. నిద్రాభంగ, కథాఛేద, దంపత్యో ప్రీతిభేదనం, శిశు మాతృ విభోదశ్చ బ్రహ్మహత్యాసమం స్మృతం. ఇవన్నీ బ్రహ్మహత్యతో సమానమైన పాతకాలు. వీటిని మేం చేయము. నువ్వు చేయకూడదు కానీ నేను చేయమంటావా? మీకందరికీనేమో పుణ్యం కావాలా? మీ పని కోసం నేను చెయ్యాలా ఈ తప్పుడు పని? దీనివల్ల నాకేం లాభం అనేటువంటి మాట ఉంది. సర్వస్వార్థవశో లోక కురితే పాతకం కిలా తస్మాదహం కరిష్యామి స్వార్థమేవ ప్రపక్షణం. నాకేదైనా మేలు జరుగుతుంది అంటే నేను చేస్తాను అని. అప్పుడు అడిగేటువంటి యజ్ఞంలో కూడా నీకు కూడా భాగం ఇస్తాము అన్నారు. హోమకర్మని పార్శ్వేచ హవిర్దానాత్ పతిష్యతి తత్తే భాగం విజానీహి. హోమాలు చేసేటప్పుడు ఏదైనా ఆద్యం తాలూకు తుంపర్లో ఇంకోటో హవిర్భాగాలో ఏదైనా పక్కకి పడిపోతే అవన్నీ ఈ వమ్రికి హవిర్భాగాలుగా ఏర్పాటు చేస్తాం. అంటే యజ్ఞాల్లో దేవతలతో సమానంగా నీకు కూడా పార్టిసిపేషన్ ఇస్తాం, నీకు కూడా హవిర్భాగం ఇచ్చేటువంటి అవకాశం ఇస్తామన్నారు. దాంతో సంతోషించి అలాగేనండి అని. తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తుంది అన్నారు. అది వెళ్ళి సరదాగా నాకు హవిర్భాగం వస్తుంది అని సంకలు గుద్దుకుని వెళ్ళి దాన్ని కాస్త కొరికేసి, అది కొరికేయడంతో చాలా గట్టిగా స్ట్రిక్ట్గా కట్టేయడమో అది చాలా స్పీడ్గా అది లేచి లేవడంతో మహావిష్ణువు యొక్క శిరస్సు ఆ కుండలాలు కిరీటాలతోటి శోభిల్లేటువంటి ఆ శిరస్సు ఎక్కడికి పోయిందో కనపడకుండా పోయింది. అవతలకి మొండం ఒకటే మిగిలింది. అయ్యో, ఆయన్ని నిద్ర లేపుదాం అనుకున్నాం, పూర్తిగా లేపేశాం, ఇప్పుడు ఆయన అసలు లేకుండా పోయాడు, మన యజ్ఞానికి మహావిష్ణువు ఎలా వస్తారు అని వీళ్ళందరూ హాహాకారాలు చేస్తూ చాలా ఘోరమైనటువంటి చింతాక్రాంతులు అయ్యారట. దీనిలో బ్రహ్మాండం అంతా కూడా క్షోభ పొందింది. ఒక్కసారి ఇది విముక్తం అయితే దానిలోంచి సముద్రాలన్నీ కూడా చాలా పెద్ద పొంగిపోయాయి. చాలా భయంకరమైనటువంటి శబ్దం కలిగింది. మహావిష్ణువు శిరస్సు ఎగిరిపోయింది. అంధకారం అలుముకుంది. ఇలాంటి పరిస్థితి వస్తే
ఓహా నాథ కిం ప్రభో జాతం అత్యద్భుతం అమానుషం. ఎంత తప్పు పొరపాటు చేసాము స్వామి, నీకు హత్య అంటే నీ శిరస్సుని ఖండింపజేసేదానికి మేమందరం కారణం అయ్యాం. మేము ఇంత ప్రయత్నము చేసి నీ శిరస్సుని ఛేదించేటువంటి దురవస్థకి గురయ్యాం, ఎంత పొరపాటు అయిపోయింది అని వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. చేసి మాయేయం కస్య దేవస్య యయాతేభ్య శిరోహృతం. ఇది ఎవరి మాయ, మేమందరం ఎప్పుడు అనుకోలేదు, కల్లో కూడా ఊహించలేదు నీకు ఇలాంటి దురవస్థ వస్తుందని. కానీ మేము అనుకోకుండా ఇదంతా ఎలా కలిగింది, దీనికి కారణం ఎవరు? నాయం విఘ్న కృతో దైత్యై నా యక్షై నచ రాక్షసై దేవైరేవ కృత కస్య దూషణం చ రమాపతి. ఎవరిని అడిగి ఏం ప్రయోజనం? దీని ఏదో ఎవరో రాక్షసులు చేశారు, ఇంకోటి చేశారని వాళ్ళని నిందించడానికి అవకాశం లేదు. ఈ తప్పుడు పని మేము మా చేతులారా చేసుకున్నాం, మేమే చేసుకున్నాం. మాకందరికీ రక్షకుడుగా ఉండేటువంటి నిన్ను మేమే కోల్పోయాం. దీని పరిస్థితుల్లో ఇది మేమందరం పరాధీనం గనక మేము అనుకోకుండా జరిగినటువంటి సంఘటనకి ఎవరు బాధ్యులం, దీనివల్ల మేము ఎవరిని శరణు వేడాలి అనేటువంటి భయంతో వాళ్ళు అంతా ఏడుస్తూ చాలా దుఃఖాన్ని పొందారట. ఈ దుఃఖంలో చూస్తే ఇంద్రుడు అన్నాడు, దైవమేవ పరం మన్యే ధిక్ పౌరుష అనర్థకం విష్ణోరపి శిరశ్చిన్నం సురాణాంచైవ పశ్యతాం. దైవం పురుషకారం, పురుష ప్రయత్నం ఎందుకు పనికిరాదు. మనం ఏదో ప్రయత్నం చేశాం, మనం అనుకున్న ఫలితం రాలేదు సరికదా, విపరీతమైనటువంటి అనర్థం వచ్చింది. అంచేత దైవం చాలా గొప్పది. మహావిష్ణువంతుని వారి యొక్క శిరస్సు మనందరం చూస్తూ ఉండగా, మనం ఎవరూ లేకుండా ఆయన ఒక్కడిని కిడ్నాప్ చేసి కొంతమంది శత్రువులు ఈయన ఒక్కడు ఉన్నారు ఏదో హాని చేశారంటే అది అర్థం. ఆయనకి భక్తులము రక్షకులము అని మనందరం ఉండగా, పైగా మనందరం కళ్ళారా చూస్తూ ఉండగా ఆయన శిరస్సు ఎగిరిపోయింది అంటే దీనిలో మన ప్రయత్నం ఏమోలా ఎందుకు పనికొస్తుంది? అంటే దైవం చాలా గొప్పది. అవశ్యమేవ భోక్తవ్యం కాలేన ఆపాదితం చేయత్ శుభం వాపి అశుభం వాపి దైవం కోతిక్రమేత్ పునః. అది శుభమేనా అశుభమేనా చచ్చినట్టుగా అనుభవించి తీరాల్సిందే. దాన్ని ఎవరూ అతిక్రమించలేరు, దాటలేరు. దేహవంతుడైన వాడు, శరీరంతో ఉన్నవాడు, జన్మించిన వాడు సుఖ దుఃఖాలని అనుభవించి తీరాల్సిందే అనేటువంటి వేదాంతాలు చెప్పాడు. అది చెప్పేసరికి అక్కడ బ్రహ్మగారు అన్నారట, ఈ మాటలన్నీ ఉపయోగం లేదు, కేవలం ఏడుస్తూ కూర్చున్నా ప్రయోజనం లేదు, ఇలాగా నిరాశతోటి చేతులు ముడుచుకుని కాలక్షేపం చేసినా ప్రయోజనం లేదు. అంటే దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఏమిటి? సురకార్యం నిర్వహించాలి, సురకార్యం తేరగాలి అంటే ఏం చేయాలి అంటే స్తువంతు పరమాం దేవీం బ్రహ్మ విద్యాం సనాతని. ఆ సనాతని అయినటువంటి ఆద్యాది పరాశక్తి స్వరూపమైన బ్రహ్మ విద్యని స్తోత్రం చేయండి. అది చేస్తే ఆ తల్లి మనకి దర్శనం ఇస్తుంది, మార్గోపదేశం చేస్తుంది. దానివల్ల మనం ఈ అనర్థంలోంచి బయటపడతాం అని మొట్టమొదటి లోకానుగ్రహం దీని ప్రారంభం. దానిలో స్తోత్రం చేయాలంటే ఎవరు స్తోత్రం చేయాలి అంటే నువ్వు నేను స్తోత్రం చేస్తే ఆ పరమాత్మ అంత పెద్ద తృప్తి పడదు. అంచేత ఇక్కడైనా అంతే, శృతి గీతల్లో శ్రీమద్ భాగవత పురాణంలోనే అంతే, వేదములతో స్తోత్రం చేస్తే వాళ్ళు ప్రసన్నుడు పెందరాలే అవుతారు. అంచేత వేదాలన్నింటినీ వీళ్ళు ప్రార్థించారు. అప్పుడు వేదాలు స్తోత్రం చేసేట. వేదాహ ఊచుహు నమో దేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేసి మాత శంకర కామదే అని ఆవిడ్ని స్తోత్రం చేస్తూ, నీవు మహామాయా స్వరూపం, విశ్వము యొక్క ఉత్పత్తికి కారణభూతురాలివి, నిర్గుణురాలివి, నీ యొక్క తత్వం మాకు తెలియదు, శంకర కామద అని పేరు. శంకరుడికి సదాశివుడికి కోరికలను తీర్చేటువంటి సదాశివుని పట్టమహిషిగా ఉన్నదానివి, నీవే భూమివి, సర్వభూతములకు ప్రాణస్వరూపం నీవే, ఐశ్వర్యం నువ్వే, కాంతివి నువ్వే, భూతివి నువ్వే, క్షమ, శాంతి, శ్రద్ధ, మేధ, ధృతి, స్మృతి ఇలాంటివన్నీ కూడా నీ స్వరూపాలే. కాబట్టి తల్లి నిన్ను గుణకీర్తనం చేయడానికి మేము ఎవరం సరిపోలేము. అంచేత నిన్ను మేము స్తోత్రం చేసి సకల భువనమే తత్ కర్తుకామా యదాత్వం సృజసి జనని దేవాన్ విష్ణు రుద్ర అజముఖ్యాన్. నువ్వంతా సృష్టి చేయాలి అనే సంకల్పం నీకు వస్తే అప్పుడు బ్రహ్మగారిని, విష్ణుమూర్తిని, పరమశివుడిని వీళ్ళందరినీ స్తోత్రం చేస్తావు. నీ రూపాన్ని తెలుసుకోవడానికి మేము ఎవరం సరిపోలేము. నతే రూపం వేత్తం సకల భవనే గోపి నిపుణ నా నాంనాం సంఖ్యాతే కథితమిక గోప్తోస్తి పురుష. నీ యొక్క రూపాన్ని తెలుసుకోవడానికి ఎవరికీ శక్తి లేదు. నీ పేర్లు ఎన్ని ఉన్నాయి అంటే అనంత విధమైన నామధేయాలు, నీ పేర్లను కూడా ఇన్ని పేర్లు ఉన్నాయి అని చెప్పడానికి కూడా మేము సరిపోలేము. అలాంటి అద్భుతమైనటువంటి మహిమోపేతమైనటువంటి అమ్మవారివి కనుక నీవు పరిపూర్ణంగా మమ్మల్ని అనుగ్రహించి ఈ ఆపదలోంచి మమ్మల్ని బయటపడేయండి అందుట. అని అంటే సింధో పుత్ర్యా రోషితా కింత్వపాద్యే తస్మాదేనాం ప్రేక్షసే నాథహీనాం. అమ్మా నీకు ఇలాంటి విపరీతమైన ఆలోచన ఎందుకు వచ్చింది? మహాలక్ష్మి అమ్మవారు నిన్ను ఏదైనా అందా? ఆవిడ మీద కోపంతో ఆవిడ భర్తని శిక్షించి
ఆవిడికి దుఃఖాన్ని కల్పించాలి అని మనసులో సంకల్పం చేసి ఇలాంటి పరిస్థితిని కల్పించావా? సింధుపుత్రి అయిన శ్రీ మహాలక్ష్మి మీద కోపంతో ఈ పని చేసావా? శంతవ్యస్తే స్వాంశజాతాపరాధ యుక్తాప్యయనం మోదితాం తాం కురుష్వ. ఇలా చెప్పి అన్ని ప్రార్థన చేసి నమస్కారాలు చేస్తే మహావిష్ణువు యొక్క శిరస్సు ఎక్కడికి పోయిందో కూడా కనబట్టలేదు. పూర్తిగా దాని ఆచూకీ కూడా తెలియకుండా ఎక్కడో దూరంగా పోయింది. అది మళ్ళీ తీసుకొచ్చి అతికించడం ఎలాగా? అది ఎక్కడుందో తెలియట్లేదు మాకు. ఇలాంటి పరిస్థితుల్లో మా విష్ణుమూర్తిని మేము బతికించుకోవడం ఎలాగా అనేటువంటిది ప్రార్థన చేశారు. అప్పుడు అమ్మవారందట ఏవం స్తుతాతదా దేవి గుణాతీత మహేశ్వరి ప్రసన్న పరమా మాయా వేదై సాంగైష్ట సామగై అని సాంగములైనటువంటి వేదముల చేత స్తోత్రం చేయబడినటువంటి అమ్మవారు జగత్తులో ఆ అనుగ్రహ బుద్ధితో అశరీరవాణితో పలికిందిట. ఇదంతా మీరేం కాదయ్యా, ఇది మంచి స్తోత్రం బాగానే చేశారు. ఈ స్తోత్రాన్ని ఎవరు చదువుకున్నా వాళ్ళ కోరికలు తీరుతాయనే ఫలశ్రుతి కూడా ఉంది. వేదాలు చేసినటువంటి ఈ జగన్మాత స్తోత్రం చాలా గొప్ప పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రాలను చేసినట్లయితే మనుషులందరూ కూడా కోరికల్ని తీర్చుకుని సుఖంగా ఆనందంగా ఉంటారు. దీనికి కారణం ఏమిటో చెప్తాను వినున్నాడు. లోకంలో కారణం లేని కార్యం పుట్టదు. కారణం లేని కార్యం పుట్టదు అంటే కార్యం ఏంటి? ఏమిటి? మహావిష్ణువు యొక్క శిరస్సు ఎగిరిపోవడం. దీనికి కారణం ఏమిటి అని వెతుక్కోవాలి. ఎందుకు ఇలా జరిగింది అని అంటే వీళ్ళకేం అంతుపట్టలేదు. అప్పుడు అశరీరవాణి చెబుతోందిట. ఉదధేస్తనయాం విష్ణు సంస్థితాం అంజికే ప్రియాం జహాస వదనం వీక్ష్య తస్యాహ తత్ర మనోరమం అని ఒకప్పుడు జరిగినటువంటి సంఘటన చెప్తాను విను అన్నారు. సింధుపుత్రి అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారు పక్కన ఉందట. శ్రీ మహావిష్ణువు పక్కన కూర్చున్నారు. ఓసారి ఆ తల్లి మీద చూశాడు. చూసి ఆయన కాలమో కలిసి రాలేదో లేకపోతే పరిస్థితుల్లో లోక కార్యం కోసమో ఆయన చిరునవ్వు నవ్వాడు. అది జరిగిన పని అంతే. ఆ నవ్వడంతో ఆ మహాలక్ష్మి అమ్మవారికి చాలా కోపం వచ్చింది. తదాజ్ఞాతం హరి నూనం కథం మాం హసతి ప్రభు, నన్ను చూసి నవ్వుతాడేంటి ఈయన అని ఆవిడకి ఒక ఈగో, ఒక ఉద్వేగం వచ్చింది. ఈవిడేదో కొత్త అబ్బాయిని చూసి ఉంటాడు, ఆవిడ అందం ముందు నేనేదో అనాకారిగా కనిపించి ఉంటాను, అంచేత ఈ నన్ను చూసి ఈయన వేళాకోళంగా నవ్వుతున్నాడు, అంచేత ఈ బాధ నేను భరించలేను. వినాభికారణేన అతి కథం హాస్యస్య సంభవ, ఎందుకు నవ్వుతున్నాడు? నేనేం చేయలేదు కదా, ఇవాళ నవ్వాల్సినంత అవసరమే ఉంది, అంత నవ్వులాట మనిషిని అయిపోయినా నేను. నన్ను చూసి స్వామి నవ్వారు కనుక సపత్నీవ కృతాటేన మన్యే అన్యా వరవర్ణని, ఎవరినో ఇంకో మళ్ళీ ఇల్లాలని తీసుకొచ్చి నాకు ఒక సవితిపూర తీసుకురావడానికి ప్రయత్నించుంటాడు మహావిష్ణువు కనుక కోపం వచ్చిందిట తల్లి. కోపం ఎన్ని అనర్థాలకి దారి తీస్తుంది అని దానికి చెప్తున్నారు. తత కోపయుతాజాత మహాలక్ష్మి తమోగుణ, ఆ తామస శక్తితో కూడినటువంటి మహాలక్ష్మి అమ్మవారు కోపాంతో ఊగిపోయింది. ఊగిపోయి ఏం చెప్పింది? ఆవిడ తామసావిష్టమైనటువంటి దేహంతో ఆవిడ అన్న మాట ఏమిటి అంటే దానికి కారణాలు చెబుతున్నారు ఆయన. స్త్రీ స్వభావాచ్చ భావిత్వాత్ కాలయోగాద్ వినిర్గత అవిచార్య తదా దత్త శాప స్వసుఖ నాశన. ఓ శాపం ఇచ్చింది. ఏమని అని అంటే శనకై సమువాచ ఇదం ఏ పదతు తే శిరః, నీ శిరస్సు, ఏ శిరస్సుతో నువ్వు నన్ను చూసి నవ్వేవో ఆ శిరస్సు నేల పడిపోగాక అని చెప్పించింది మహాలక్ష్మి. ఇదేంటి భర్తని ఇలాగ శాపం ఎవరైనా ఇస్తారా అని? ఏ ఇల్లాలైనా తన భర్త శిరస్సు పడిపోవాలి, తన శిరస్సు తెగిపోవాలి అని శాపం ఇస్తారా అంటే దానికి కారణాలు 3 రకాలు చెప్పాడు ఆయన. స్త్రీ స్వభావం అంత పరమ క్రూరంగా ఉంటుంది, సైతి పౌరుని భరించడం అనేది సాధ్యం కాదు, దానికంటే మరణం కూడా గొప్పదే అనే పరిస్థితుల్లో ఎంతటి దుర్గతికైనా సరే దారి తీసేటువంటి అంత కోపం ఉంటుంది ఒకటి. రెండోది భావిత్వాత్ కాలయోగాత్, కాల స్వభావం చేత భావి కాలంలో దేవకార్యం జరగాల్సి ఉంది కాబట్టి విధి బలీయం కనుక దానివల్ల ఆ మహాలక్ష్మి అమ్మవారి నోటమ్మట ఈ మాట వచ్చింది, మహావిష్ణువు శిరస్సు తెగి పడిపోగాక అని. వెంటనే అనేది అనృతం సాహసం మాయా మూర్ఖత్వం అతిలోభత అశౌచం నిర్దయత్వం స్త్రీనాం దోషాహ స్వభావజా అని పురాణం చెప్తుంది. అంటే మన అదుపులో మనం లేకుండా ఒళ్ళు తెలియనటువంటి ఆవేశంలోకి వచ్చినప్పుడు అనేక అనర్థాలు మనలో వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అబద్ధం వస్తుంది, సాహసం వస్తుంది, మాయ వస్తుంది, మోసం వస్తుంది, ఇలాగ అతి లోభం వస్తుంది, దయ లేకుండా పోతుంది. ఇలాంటి దుర్గుణాలన్నీ మనని ఆక్రమిస్తాయి. అది తమోగుణ ప్రభావం చేత వచ్చేటువంటి పరిస్థితి కనుక ఇప్పుడు ఈ మహావిష్ణువు యొక్క శీర్షాన్ని తగిలించి సశీర్షం వాసుదేవం తం కరోమ్యత్య యథాపురా, మీరందరూ నన్ను ప్రార్థించారు కనుక నేను మళ్ళీ మహావిష్ణువుకి శిరస్సు వచ్చేలాగా చేస్తాను. కానీ ఇది పోవడానికి కారణం ఏమిటి? ఇప్పుడు వచ్చే శిరస్సు ఎటువంటిది అని అంటే దీనికి వెనకాల నేపథ్యం ఏమిటి అంటే హయగ్రీవుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు పరమాత్మ గురించి తపస్సు చేశాడు. అసలు ఘోరమైనటువంటి వరాలన్నీ కోరాడు. ఆ వేదాలన్నీ నా అధీనంలో పెట్టండి అన్నాడు.
మొత్తం వేదవాంగ్మయం అంతా ఆయన అధీనంలో పోతే లోకం అంతా అల్లకల్లోలం అయిపోయింది. వారి వరం ఏమిటి? హయగ్రీవుడి చేతిలో తప్ప నేను ఇంకెవరి చేతిలోనూ తాగకూడదు అన్నాడు. అంటే వాడి ఉద్దేశం ఏమిటి? హయగ్రీవుడిని నేను ఒక్కడే కనుక నన్ను నేను చంపుకోరు కాబట్టి ఇంక ఇతరుల చేత ఎవరి చేత కూడా నేను వధ్యుణ్ణి కాకూడదు అనేటువంటి కోరికతోటి హయగ్రీవుడు కోరిన కోరిక. దానికోసం స్వామి హయగ్రీవ అవతారం ఎత్తి మళ్ళీ ఆ రాక్షసుల్ని సంహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది కనుక దానికి పూర్వపీఠికగా ఈయన శిరస్సు తీసి కొత్త శిరస్సు అతికించి మహావిష్ణువునే హయానుడిగా తయారు చేసి ఈయన చేత హయగ్రీవ రాక్షస సంహారం చేయించి వేదోద్ధారం చేశారు. అంచేత వేద వాంగ్మయాన్ని రక్షించడం కోసం, మహారాక్షసుల్ని సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తారు అనేటువంటిది మన కథ. అంచేత దానికోసం పూర్తిగా నేను తామస రూపాన్ని ఉపసంహరించుకుంటాను, ఈ రకమైనటువంటి దానిలో నువ్వు చేసుకో అనేటువంటి మాట చెప్పారు. చెప్తే హయగ్రీవుడు చెప్పాడు. హయగ్రీవుడు తపస్సు చేశారు. చేసిన తర్వాత ఆవిడ అడిగాడు కింతే అభీష్టం వరం బ్రూహి వాంఛితం యద్దదామి తత్ అని దేవి అమ్మవారే హయగ్రీవుడికి యదా మే మరణం మాతః నభవే తథా కురు అన్నాడు. మొట్టమొదటి మాట, నాకు చావు లేకుండా చెయ్యమ్మా, అది జరిగే పని కాదు, జాతస్యకి ధ్రువో మృత్యు అని ఉంది, ఇంకా ఏవైనా కండిషన్స్ పెట్టుకో, అంతేగాని మరణం లేకుండా ఉండడం అసాధ్యం. ఎవరి చేత చావకూడదు, వాడు చంపకూడదు, వీడు చంపకూడదు అని అలా వరాలు కోరుకో. అంటే ఆయనేమో ప్రహ్లాదుడు ఆ కథల్లో మనం చూసుకుంటూ ఉంటాం. హిరణ్యకశిపుడు అడిగాడు, బ్రహ్మగారి సృష్టిలో చేసిన ఏ పదార్థం చేత నాకు చావు లేకుండా ఉండాలి అని. అంచేత బ్రహ్మ సృష్టిలో లేనటువంటి విచిత్ర సృష్టి నరసింహావతారంలో ఆవిర్భవించి ఆయుధాలు కాదు గోళ్ళు, అది ఆయుధాలు కాదు, పగలు కాదు, రాత్రి కాదు అన్నాడు. సంధ్యాకాలంలో ఇంట్లో ఒకలా కాదు, బయట కాదు, అంటే గడప మీద. ఇలాంటివి కొన్ని అంటే వాడు అడిగిన కోరికని తీరుస్తూ ఉండాలి, వాడిని సంహరించాలి. అలాంటి పరిస్థితుల్లో వరం ఇచ్చినట్టుగా ఇచ్చి దానిలోనే క్లూ, ప్రశ్నలోనే సమాధానం కూడా అంతర్గతంగా ఉన్నట్టుగా ఎక్కడ ఎవరి చేత ఎలా చంపబడాలి అనేటువంటిది కూడా దానిలోనే ఉంటుంది. అలాగే ఈయన కూడా అడిగింది, పుట్టిన వాడికి మరణం తప్పదు అన్నారు కనుక నీకు మరణం లేకుండా నేను చేయలేను, ఇంకో కోరిక కోరుకోన్నాడు. ఏవం త్వం నిశ్చయం కృత్వా మరణే రాక్షసోత్తమ వరం వరయ చేస్తుంటే విచార్య మనసాకిల, ఇష్టమైనటువంటి వరాన్ని కోరుకో అంటే అప్పుడు చెప్పాడు, హయగ్రీవాచ్యమే మృత్యు నా అన్యస్మాత్ జగదంబికే, హయగ్రీవుడి వల్ల మాత్రమే నాకు మృత్యువు, ఇతరుడి వల్ల నాకు మృత్యువు లేకుండా ఉండాలి అని కోరుకున్నాడు వాడు. అందుచేత ఈ పరిస్థితి వచ్చి తస్మాత్ శీర్షం హయస్యాస్త సముద్రత్య మనోహరం దేహేత్ర విశిరో విష్ణో త్వష్టా సంయోజయిష్యతి. త్వష్టు ప్రజాపతి ఎక్స్పర్ట్ సర్జన్ అనమాట. అప్పుడు ఆ రోజుల్లో ఆ పక్క నుండి పడుకునేటువంటి ఓ గుర్రం తాలూకు శిరస్సుని ఖండించి ఆ శిరస్సును తీసుకొచ్చి మహావిష్ణువు శరీరానికి ఆపరేట్ చేసి అతికించి దీన్ని హయానులుగా తయారు చేసి బాధ్యతని త్వష్టు ప్రజాపతికి అప్పచెప్తున్నాను, ఆయన చేస్తాడు ఈ ఆపరేషన్ ని, ఆయన హయగ్రీవుడు బతుకుతారు, అప్పుడు ఆ మహావిష్ణువు ఆ రాక్షసుని సంహరిస్తారు అనేటువంటి ఈ కథ అంతా చెప్పి వాజశీర్షం చకర్త ఆసు ఖడ్గేన సుర సన్నిధౌ, అప్పుడు చెప్పేసరికి ఆ గుర్రం యొక్క శిరస్సుని ఖండించారట. విష్ణువు యొక్క శిరస్సులో యోజన చేశారు. హయగ్రీవుడు పుట్టాడు, హయగ్రీవుడు అయ్యాడు. ఆ హయగ్రీవుడు సర్వరాక్షస సంహారం చేసి హయగ్రీవ రాక్షస సంహారం కూడా చేశారు. ఇది కథ. ఏ ఇదం శుభం ఆఖ్యానం శృణ్వంతి భూమి మానవాహ సర్వ దుఃఖ వినిర్ముక్తాస్తే భవంతి అసంశయ అని ఈ హయగ్రీవావతార కథని ఎవరు వింటారో వాళ్ళు సర్వ దుఃఖాల నుంచి కూడా విముక్తిని పొంది మహామాయా చరిత్రతో మహామాయా అనుగ్రహాన్ని పొందుతారు. చదివే వాళ్ళకి చెప్పే వాళ్ళకి కూడా సర్వ సంపత్తుల్ని ఇచ్చేటువంటి ఈ కథ 5వ అధ్యాయంలో దేవి భాగవత పురాణం ప్రథమ స్కంధం చెప్పింది. ఇక రెండో కథ ఏంటి అంటే నేను గొప్ప యుద్ధాన్ని చేశాను అనే మాట ఒకటి జారాడు నోట్లో. నేను నా శిరస్సు తెగిపోయి నేను హయాను అయ్యాను, ఇది నా స్వతంత్రత కాదు కదా, నేను పరాధీనుడిని అన్నాడు. ఆ కథ అడిగితే చెప్పాడు పూర్తిగా. ఇది అయిపోయింది. నేను మహారాక్షసులతో చాలా వేల సంవత్సరాలు యుద్ధం చేశాను అని. వాళ్ళెవరు, ఆ రాక్షసులు ఎవరు, వాళ్ళతో యుద్ధం ఏమిటి, అది ఎలా జరిగింది, ఈ కథలంతటినీ మాకు చెప్పండి అని తర్వాత ప్రశ్న. దాంతో మధుకైటభ రాక్షసులు యుద్ధము ఆ సంహార ప్రక్రియ అంతా కూడా ఆ తర్వాత వస్తుంది మనకి. ఇంకేత అతి సర్వత్ర వర్జయేత్ అనేది కూడా ఒకటి మాట మనకి. ప్రతి చోట అతి అనేది పనికిరాదు. ఇలా మొదలెట్టి ఈ పుస్తకం అంతా చదవడం ప్రారంభిస్తే నేను తెల్లారిలో చెబుతూనే ఉంటాను, కానీ మళ్ళీ క్లాస్కి ఎవడు రాడిక. అంచేత ఈ హయగ్రీవావతార గాథతోటి ఇవాళ మనం మహామాయా చరిత్రని ఆరంభం చేసుకున్నాం. దానికి రకరకాలైన యుక్తులు అల్పారంభ క్షేమకర, తక్కువతో ఆరంభించాలి అనేటువంటిది ఓ మాట, అతి సర్వత్ర వర్జయేత్ మరో మాట. అంచేత మధుకైటభ రాక్షస సంహారం అనేది రాబోయే శుక్రవారం నాడు మనం మాట్లాడుకుందాం. అలాగే ఈ ప్రథమ స్కంధంలో శుకోత్పత్తి, శుకాచార్యుల వారు ఎలా పుట్టారు,
వ్యాసుడికి శుకుడు సంతానం ఎలా కలిగాడు, వ్యాసుడి భార్య ఎవరు, ఏ భార్యలో శుకుడు పుట్టాడు అని సుఖ చరిత్ర చాలా గొప్పది. శుకుడికి పెళ్ళయిందా లేదా అని మరో ప్రశ్న. శ్రీ శుకాచార్యుల వారు పుట్టిన వెంటనే ఉపనయన వయస్సులో పుట్టాడు ఆయన మానసపుత్రుడిగా. పుట్టిన వెంటనే ఎం ప్రవ్రజంత మనుపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత నిలయం ముని మానతోస్మి అని ఆయన పుట్టిన వెంటనే వైరాగ్యంతో నేను వెళ్ళిపోతానన్నాడు. ఉపనయనం కూడా కాని పరిస్థితుల్లోనే నేను వైరాగ్యంతో నేను మోక్ష ముక్తికి మార్గంలో నేను వెళ్ళిపోతాను, నాకు వైరాగ్యం అన్నాడు. ఆయన్ని బతిమాలుకుని సాగతీసి నీకు ఉపనయనం చేయాలి, వివాహం చేయాలి, పెళ్లి కావాలి, కోడలు రావాలంటూ వ్యాసుల వారు ఆయన వెంటపడి ఆయన్ని ఎన్నో రకాలుగా ఓదార్చాడు. ఆయన ఒప్పుకోలే. ఆ సుఖ చరిత్ర అంతా తర్వాత కథలో ఉంటుంది. దానిలో కూడా మనకి అందమైన ధర్మ సూక్ష్మాలన్నీ బయటకు వస్తాయి. వాటి మీద దృష్టి పెట్టుకోవాలి. శుకుడికి పెళ్లి అయిందా లేదా అంటే అయితే ఏం అవ్వకపోతే నీకేమని దానికి సమాధానం లేదు. కానీ శుకుల వారికి వివాహం జరిగింది అంటే ఎందుకు జరిగింది? ఆయన వివాహం జరగలేదంటే ఆయన వైరాగ్యం గొప్పదా, ఆయన ధర్మశ్రద్ధ గొప్పదా అంటే శుకుల వారి సంసారాన్ని అంతా వర్ణించింది దేవి భాగవత పురాణం. శుకుల వారు సంసారం చేయడం అంటే వైరాగ్యము, వివాహం చేసుకోవడము ఈ రెండు పరస్పర విరుద్ధాలుగా కనిపిస్తాయి లోక వ్యవహారం. కానీ అలా కాదు. మనస్సు అదుపులో ఉంటే సంసారంలో ఉన్నా వీళ్ళు బాగుపడచ్చు, మనస్సు అదుపులో పెట్టుకోకుండా ఉంటే సన్యాసం పుచ్చుకున్నా వాడు చెడిపోవచ్చు. అంచేత కేవలం మనయేవ మనుష్యానాం కారణం అంతమోక్షయో అనేది శ్రీ శుకాచార్యుల వారికి ఉపదేశం చేస్తారు వేదవ్యాసుల వారు. అది నేను చెప్తే వినవు కనుక తండ్రి మాట పెరటి ముందు పలికిరాదిగా. అంచేత జనక రాజేంద్రుల దగ్గరికి పో, ఆయన చెప్తాడు లేని జనక మహారాజు దగ్గరికి పంపిస్తాడు శుకుడిని. ఆ చరిత్ర అంతా మనం చదువుకుంటే ఓహో ఇదన్నమాట పరిస్థితి. కేవలం జ్ఞానం పొందడానికి అందరినీ వదులుకుని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మన మనస్సుని పరిశుద్ధం చేసుకుంటే ఇక్కడున్నా మనం మోక్షం పొందొచ్చు. మనస్సు పరిపక్వం కాకపోతే ఎక్కడికి వెళ్ళినా మనకి మోక్షం రాదు. సుఖము దుఃఖము అనేది ఇంట్లో సుఖం ఉందా, అడవిలో సుఖం ఉందా అంటే సుఖము దుఃఖము అనేది ఇంట్లోనూ లేదు, అడవిలోనూ లేదు. ఇంట్లో సుఖంగా నువ్వు భావించే మనస్సు నీకుంటే ఇల్లే సుఖం. అడవిలోకి వెళితే సుఖంగా ఉంటాను అనుకుంటే అడవే సుఖం. అంటే అది నీ మనస్సుతో ఆధారపడిన వ్యవహారం కానీ కేవలం అది కాదు. అంచేత వైరాగ్యం కావడం ప్రధానమా, సన్యాసం పుచ్చుకోవడం గొప్పదా, లేక వివాహం చేసుకోవడం గొప్పదా అనేటువంటి ప్రశ్నలకి సమాధానం శ్రీశుక చరిత్రలో మనకు దొరుకుతుంది. శ్రీశుకాచార్యుల వారి చరిత్ర కూడా ఈ స్కంధంలోనే మనకు వస్తుంది. అంచేత రాబోయే శుక్రవారం నాడు రాత్రి మధుకైటవ వృత్తాంతంతో ఆరంభించి సుఖ వృత్తాంతంతో ఆ వేళ పూర్తి చేసుకోవడానికి జగన్మాత ఆజ్ఞ అయితే ఆ రకమైనటువంటి ప్రయత్నం మనం చేద్దాం. పరమేశ్వర అనుగ్రహం ఎలా ఉంటుందో అంతా కూడా ఆవిడే చెప్పేది, ఆవిడే చెప్పించేది, ఆవిడే అన్నట్టుగా అవకాశం ఇచ్చేది ఆవిడే. మనమేం కాదు, మనం అనుకున్న మాత్రాన్ని అయిపోదు. అంచేత ఏదో వినాలి అనుకుని సరదా మీ అందరికీ ఉంది, చెప్పాలి అనేటువంటి మాట నాకు ఉంది. చెప్పించేది ఆ తల్లే కనుక సర్వం శ్రీ జగదంబార్పణం వస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా ప్రత్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఆపత్సు మగ్నః స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే నైతచ్చటత్వం మమ భావయేథాః క్షుధాతృషార్తాః జననీం స్మరంతి అని శంకరాచార్యుల వారు చెప్పారు. ఈ ఆపదలు వచ్చాయి, కరోనా బాధ పెట్టేస్తున్నారు, ఇప్పుడు నేను జ్ఞాపకం వచ్చానా దేవి భాగవతం అని ఆవిడ అంటుందేమో అంటే ఆపదలు వచ్చినాయి అమ్మ అంటారమ్మా. ఆపదలు చుట్టుముట్టినప్పుడే అమ్మ అని అడుగుతారు. ఇది మమ్మల్ని దుర్మార్గులుగా భావించద్దు. ఆపత్సు మగ్నః స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే నైతచ్చటత్వం మమ భావయేథాః నన్ను శఠుడుగా దుర్మార్గుడిగా భావించద్దు. క్షుధాతృషార్తాః జననీం స్మరంతి. ఆకలి తప్పులతో ఉన్నవాడు అమ్మ అంటారు. అలాగే మేము కూడా నిన్ను శరణు వేడుతున్నాం తల్లి, మమ్మల్ని పెందరాడే ఈ కరోనా రోగం నుంచి విముక్తులు చేసి అందరూ సుఖంగా ఆనందంగా జీవించేటువంటి అవకాశం ప్రపంచ ప్రజలందరికీ కూడా నువ్వు కల్పించాలి అని ఆ జగదంబ పాదార విందాలకి భక్తిపూర్వక ప్రణామాలు చేస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరయే నమః.